నాను చిన్నాను. నువ్వు చెప్పు, ఇలా చెప్పు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరావళి, మై హార్ట్ బీట్, మా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? మా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. నవ్వుతూనే అడిగేసింది అందరినీ కదా. మరి ఈరోజు వీడియోలో మనం ఏం చూపిద్దాం? ఇగో నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు, నీ ఫీడింగ్ చైరు, నీ స్ట్రాలరు, ఇంకా ఇదిగో నీ కార్ సీట్, ఇదిగో ఇంట్లో కూర్చుంటావు కదా. నీ సామాన్లన్నీ ఎక్కడ కొన్నారు ఏంటి అని అందరూ అడుగుతున్నారు. చూపిద్దామా? చెప్దామా? ఫస్ట్ ఇది వచ్చి కార్ సీట్. ఇదిగో బుడి, నీ కార్ సీట్ ఇది. ఇదిగో కార్ సీట్. ఇది మీకు కనిపిస్తున్నట్టు మీమీ బ్రాండ్. ఈ మూడు కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. మీమీ బ్రాండ్లో కార్ సీట్ కమ్ రాకింగ్ చైర్ అనమాట ఇది. అంటే బయట కూడా ఇలా క్యారీ చేసేలాగా. అండ్ ఇది నేను కార్ సీట్ తక్కువ, ఫీడింగ్ చైర్ ఎక్కువ యూజ్ చేశాను. బుడ్డడానికి 5 నెలలు నిండే వరకు కూడా ఇది పనికొచ్చింది నాకు. అబ్బాయి అంటే చెప్పేస్తాడ మీకు, 5 నెలలు నిండే వరకు కూడా పనికొచ్చింది. తర్వాత మా బుడ్డిది జంపింగ్ చెప్పాలని మొదలెట్టింది, అందుకని కుదరలేదు అనమాట అందులో. సో ఇంతకు ముందు షార్ట్స్లో కూడా మీరు చూసుంటారు కొన్నిట్లో. ఇందులో తింటుండే ఇందులోనే కూర్చోబెట్టి తినిపించేదాన్ని. కూర్చుంటావా ఇక్కడ? కూర్చో కూర్చో. ఇయాల చంపాల. ఇలా బేబీకి అంటే పడుకుని ఉండే వయసు అయితే చక్కగా ఇలా రాకింగ్ చేస్తూ కూడా కొంతమంది బొజ్జ పెడతారు కదా, అలాగే యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇది కూడా వచ్చింది. కార్ సీట్ కూడా బాగానే ఉపయోగపడింది. బెల్ట్స్ అవి ఇచ్చారు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా మంది షార్ట్స్లో అడుగుతున్నారు, అందులో లింక్ ప్రొవైడ్ చేస్తే మీకు వర్క్ అవ్వదు. అందుకని ఇలా పెద్ద వీడియో చేసి దీని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఇస్తాను. అండ్ కమ్యూనిటీలో కూడా పెడతాను, మీకు కావాలన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చూపిద్దాం అంటున్నా? ఫీడింగ్ చైర్ చూపిద్దాం. ఇదిగో నెక్స్ట్ నీ ఫీడింగ్ చైర్. ఇప్పుడు చిన్న ఫీడింగ్ చైర్ నుంచి పెద్ద ఫీడింగ్ చైర్కి అప్గ్రేడ్ అయ్యాం అనమాట. మా బుడ్డోడికి అంటే మా అభికి ఇంకో ఫీడింగ్ చైర్ ఉండేది, వాడికి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. అది అవి మళ్ళీ అవి అయ్యో అయ్యో ఎందుకమ్మా? ఎందుకు అవి అయ్యో. సో అదేంటంటే అప్పుడు చంటప్పుడు పైన ఉండే ఇలాంటి టేబుల్ అది అభిగడ్ పెద్ద అయిపోయాక టైట్ అయిపోతున్నాడు అని అందులో పట్టట్లేదని ఈ టేబుల్ తీసేసాను అనమాట. టేబుల్ తీసేసరికి అది లూజ్ అయిపోయింది, వెడల్పు అయిపోయింది. ఈ బుడ్డిది అందులో జారిపోతుంది. అందుకని ఇంకా కుదరలేదు. అక్కడికి 2-3 సార్లు ట్రై చేశాను అందులో దిండు పెట్టి మరీ కూర్చోబెట్టి ఫీడ్ చేయడానికి, బట్ కుదరట్లేదు. బుడ్డమ్మా అలా పీల్చాలా? స్ట్రాతో అలా పీల్చాలా కన్నమ్మా? 6 నెలలేనా నీకు? అసలు 6 నెలలేనా అమ్ములు? అమ్మ బాప్రే, బుడ్డమ్మకి ఎన్ని తెలిసిపోయినాయి? బిగ్ గర్ల్ కన్నమ్మా, చిన్నకన్నమ్మ బిగ్ గర్ల్. ఎదురుకుండా ఇలాంటిది ఏదైనా ఉంటే బొమ్మ పెట్టి ఆడించి తినిపించడానికి కూడా బాగుంటుంది కదా. అలాగని అది లేదని ఇంకా తప్పక ఇంకోటి తీసుకోవాల్సి వచ్చింది. సో ఇందులో మీరు కూర్చున్నప్పుడు మొన్న కూడా ఒక చిన్న షార్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. మళ్ళీ ఇలా కూర్చోబెట్టి తినిపించేటప్పుడు తీయదు, వీడియోలో దిష్టి అవుతుంది అంటున్నారు కదా, అందుకే నేను అందులో కూర్చోబెట్టి చూపించట్లేదు ప్రస్తుతానికి. సో ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఏ బ్రాండో నాకు గుర్తులేదండి, లింక్ పెడతాను, అందులో చెక్ చేయండి. దీనికి కింద బాస్కెట్లా కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి నేను మెయిన్ చెక్ చేసింది ఏంటంటే, ఇది వచ్చింది అంటాం, ఈ ప్లేట్ మనం ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు. ఇది కాళ్ళకి అడ్డంగా ఇది వచ్చింది అనమాట. సో పాప అంటే పడిపోకుండా జారిపోకుండా ఉంటుంది. అండ్ ఈ ప్లేట్ కూడా రిమూవబుల్ ప్లేట్ ఇచ్చాడు. మనం ఎప్పుడంటే వాష్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు.
ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు అభిగడికి పింక్ చైర్ ఉండేది, అందుకని బేబీ గర్ల్ అయినా సరే మళ్ళీ బ్లూ తీసుకున్నాను కావాలని. సో ఇది వచ్చేసి 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది హై చైర్ కదా, దీన్ని ఇక్కడ వరకు డిటాచ్ చేసేసి కిందికి పెట్టేయచ్చు అనమాట. వాళ్ళు కాళ్ళు కింద అని ఇలా కూర్చోబెట్టి పెట్టచ్చు. సో అది ఫీడింగ్ చైర్ గురించి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ కమ్యూనిటీలో కూడా ఈ వీడియో లింక్ పెట్టినప్పుడు దాని డీటెయిల్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందులో కూడా చెక్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బుడిదాని స్ట్రాలర్. అది లవ్ ల్యాప్ మీకు కనిపిస్తుంది కదా, లవ్ ల్యాప్లో తీసుకున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్లో అంటే అమెజాన్లోనే తీసుకున్నాను. చెక్ చేశాను నేను బయట స్టోర్స్లో తీసుకోవడానికి, బట్ అమెజాన్లో ప్రైసెస్ కంపారిటివ్గా నాకు తక్కువ అనిపించాయి. ఆఫర్స్ కూడా ఎప్పుడైనా ఉంటాయి కదా, సో అలా తక్కువ అనిపించింది నాకు. ఇది ఇంకోటి నేను 6000ని ఒకటి చూశాను. ఇది ఎంత పడింది నాకు అంటే 4000 లోపు పడింది. ఇది ఇంకోటి 6000 రేంజ్లో చూసాను, కానీ నాకు ఇది దొరకలేదు. అందులో ఇది లేదనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు ఫీడింగ్ చైర్లో చెప్పినట్టు ఇది కూడా కాళ్ళ మధ్యలో ఉంటే పాప తప్పుకుని జారిపోకుండా ఉంటుంది కదా అది. ఇది నాకు ఈ రేంజ్లోనే కనిపించింది, సో ఇది ఉందని తీసుకున్నాను అనమాట. అండ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అది కూడా కొంచెం కాటన్ అయితే కాదు, అలాగని మరి ఇబ్బందికరంగా లేదు, ఓకే. ఏదైనా ఫుడ్ అది పడినా కూడా వాష్ చేసుకునేలా ఉందన్నమాట ఇది. సో కంఫర్టబుల్గానే ఉంది. పాపకి ఇప్పటికైతే కొని 1 మంత్ కూడా కాలేదు ఇవి రెండు కూడా. ఫీడింగ్ చైర్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. స్ట్రాలర్ ఎప్పుడిప్పుడు అలవాటు పడుతుంది. ఇది ఫీచర్స్ అన్నీ కూడా మీరు అమెజాన్లో ఆ లింక్ క్లిక్ చేస్తే అన్నీ తెలిసిపోతుంటాయి. ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానండి. నేను కూడా నాకేం తెలిసి ఇది ఎవరో చెప్తే కొన్నది కాదు, నేను కూడా చూసుకుని అన్ని ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ ఎక్స్ప్లోర్ చేసి వెతుక్కుని తీసుకున్నదే. సో మీరు ఆ లింక్ని బట్టి మీకు నచ్చినవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వెనక్కి ముందుకి కూడా ఉంటుంది. దీనికి దోమతెర కూడా ఇచ్చాడండి, అనిపిస్తుందో లేదో. ఇది మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. కలిపి ఇది కూడా ముందుకు వస్తుంది మనకి. కాకపోతే పూర్తిగా ఇక్కడ వరకు కవర్ అయ్యి కూడా కొన్ని ఉన్నాయి, అవి లేవు. వర్షంలో నేను ఎలాగో బయటకు తీసుకెళ్ళను, సో నాకు అది అవసరం లేదు. దోమతెర మాత్రం ఉండేలాగా చూసుకున్నాను. అండ్ కింద బాస్కెట్ అది కూడా వచ్చింది. వీల్స్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి మాకు కింద ప్లే ఏరియా ఉంటుంది అనమాట. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అంతసేపు క్యారీ చేయకుండా పిల్ల కూడా కాస్త బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది కదా అని ఇది తీసుకున్నాను. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇదే లాస్ట్ అనుకున్నాను, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు అందరూ అడుగుతున్నది ఈ ప్లే మ్యాట్ గురించి. ఈ ప్లే మ్యాట్ నేను అమెజాన్లోనే తీసుకున్నాను. యాక్చువల్లీ అభికి వేరే ప్లే మ్యాట్ ఉండేది, అది కూడా నాకు వీడియో ఉంటే నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తా. అది మ్యాంగో, నిమ్మకాయ, జీబ్రా, అబ్బో, యాపిల్, బనానా, కొబ్బరి, టొమాటో. దాని మీద కూర్చున్నా. అది సాఫ్ట్గా ఉండి మన దుప్పట్లాగా దానిలాగా చాపలాగా మట్టి పెట్టేసుకునేలా ఉండేది. ఇదేమో కొంచెం ఫోమ్ మెటీరియల్ లాగా ఉంది. దీన్ని ఎట్లా పడితే అట్లా చుట్టేయలేము, దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అండ్ గప్పుకున్న దుప్పని పడిపోయినా గుండెకి దెబ్బ తగలట్లేదు. పాప 2-3 సార్లు కూడా వెనక్కి పడిపోయినా ఏమీ అవ్వలేదు, హార్టింగ్ లేదు. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ పైన అది కూడా అక్షరాలు అన్నీ వచ్చినాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పిల్లలకి ప్రస్తుతానికి. అండ్ అభిగడ్ కొన్నది ఏంటంటే అది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లాంటిది ఏదో ఉందన్నమాట. చిన్న ఏమనాలి, ఇలాంటి ఫోమ్ లాగలేదు, వాడు గీరేస్తే అది చిరిగిపోయింది. అభినానా ఏది అడిగితే చెప్పాలి. ఇది చూడు, ట్రైన్ ఏది, ట్రైన్ నీ ముందున్న వాటిలో చూడు, ట్రైన్ ఏది, కప్ ఏది, కప్ప, మిన్నీ ఏది, మిన్నీ చూపించు. నీ పుస్తకం ఏది, నీ పుస్తకం చూపించు. అలా ఇది ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఏమీ కాలేదు, కొన్ని నెల కూడా అవ్వలేదు కాబట్టి అంత పెద్ద రివ్యూ నేను ఇవ్వలేను. ఇప్పటికైతే బాగానే ఉంది పాపకి. అండ్ ఫస్ట్ టైం పాకటానికి కూడా హాయిగా ఉండింది, దుప్పటి అలా కాకుండా పాకటానికి కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ వెడల్పు కూడా చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. అభిగాడు బుడ్డది మేము అందరూ కూర్చున్నా సరే హాయిగా ఆడించగలుగుతున్నాము. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, అంటే డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. సో ఇవన్నీ నేను అమెజాన్ తోటి ఏ పార్ట్నర్షిప్ లేదండి, ఏ పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను కొనుక్కుని నేను వాడుతూ మీకు చెప్తున్నాను. మీ అందరూ అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీకు ఉపయోగపడితే నాకు సంతోషం. మీరు లింక్స్ క్లిక్ చేసి చూసుకుని కొనుక్కోండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఇప్పటికైతే ఇదండి. బుడ్డమ్మా
నీ వస్తువులన్నీ చెప్పేశాను నేను. అయిపోయిందంట. ఇగో ఈ సిప్పర్ కూడా మళ్ళీ ఇది చూసి ఇది కూడా చెప్పండి అంటారేమో. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. మామూలుగా సిప్పర్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది కదా, అలా ఒకటి స్ట్రా ఉన్నది, ఒకటి ఇలా ఎత్తి తాగేది కొన్నాను అనమాట. అది అలా కొడుకుంటూ ఉంటుంది. బుడ్డమ్మా అయిపోయింది. బుడ్డమ్మ అన్నీ చెప్పేశా. బాయ్ చెప్దామా? పెద్ద నవ్విస్తుంది. బుడ్డమ్మా బాయ్ చెప్దామా? ఇంకా బాగున్నాయా? ఇవి బాగున్నాయా? ఇవి నా అన్నీ బాగున్నాయి, నేను ఆడుతున్నాను, మీరు కూడా కావాలంటే కొనుక్కోండి, నా చెల్లెలకి అన్నయ్యకి కొనండి అని చెప్పు. ఓకే అంట. సరే అదండి మరి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి బుడ్డు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఎంత లైక్ చేస్తే అంత షేర్ అవుతుందంట యూట్యూబ్లో వీడియో. ఎక్కువ షేర్ అయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. సో మరైతే ఇవాళకి సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నువ్వు చెప్పలా?